ఆస్ట్రేలియాలో ఈ శనివారం నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఈ ఘర్షణలకు కారణం రెండు పెద్ద గ్రూపుల మధ్య తీవ్రమైన విభేదాలే. ఒక గ్రూప్ ఏమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే, మరో గ్రూప్ తమ పైన జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా నిరసనకు దిగింది. ఆస్ట్రేలియా యునైట్స్ అనే గ్రూప్ ఈ గొడవలకు ప్రధాన కారణం అని చెప్పొచ్చు. వీళ్ళు ప్రభుత్వం పైన భయంకరమైన ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి అక్కడ. ఆరోగ్య సదుపాయాలు సరిగ్గా లేవని, నిరుద్యోగం పెరిగిపోతుందని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారి బాధ. వీటన్నిటితో ప్రజలు విసిగిపోయారు. అంతేకాదు, వీళ్ళలో కొంతమంది వ్యాక్సిన్లకు, సమాజంలో వస్తున్న కొన్ని మార్పులకు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే ఇమిగ్రెంట్స్ కి కూడా కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళ ఆవేశం పెరిగి ఇప్పుడు ఇలా రోడ్ల మీదకి వచ్చేలా చేసింది. మరోవైపేమో స్థానిక ఆదివాసీ గ్రూపులు, వీళ్ళు కూడా నిరసనలకు దిగుతున్నారు ఇప్పుడు. వీళ్ళ ఆవేశానికి ఒక ప్రధాన కారణం ఉంది. అదేంటంటే ఇటీవల మెల్బోర్న్ లోని వాళ్ళ క్యాంపు పైన నియో నాజీ గ్రూపులు దాడి చేశాయని ఆరోపిస్తున్నారు. ఇది కేవలం ఒక దాడి మాత్రమే కాదు, తమపై జరుగుతున్న వివక్ష, తమ స్వేచ్ఛ పైన జరిగిన దాడిగా వాళ్ళు భావిస్తున్నారు. అందుకే జాతి వివక్షకు వ్యతిరేకంగా, ఫాసిజం కు వ్యతిరేకంగా పోరాడాలని ఈ నిరసనలకు దిగారు. ఇలా కొంతమంది ప్రభుత్వం పైన వ్యతిరేకత, మరికొంతమంది జాతి వివక్షకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. మొత్తానికి ఈ రెండు గ్రూపుల మధ్య గతంలో కూడా ఘర్షణలైతే బాగానే జరిగాయి. గత నెలలో నిరసనల సమయంలో కూడా వీళ్ళ మధ్య తోపులాట జరిగి పోలీసులు పెప్పర్ స్ప్రే కూడా వాడాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఈ గొడవలకు ఒక చరిత్ర ఉంది. అందుకే ఇప్పుడు పోలీసులు చాలా అలర్ట్ గా ఉన్నారు. అల్లర్లు జరగకుండా ఉండేందుకు ఆయుధాలు, ముసుగులు లేకుండా నిరసనకు రావాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇరు వర్గాలు శాంతియుతంగా ఉంటామని చెప్తున్నా వారి మధ్య ఉన్న పాత విద్వేషాలు, ప్రస్తుత వ్యతిరేకత చూస్తే ఏం జరుగుతుందోనన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది. గత నెలలో జరిగిన ఘర్షణల్లో యాంటీ ఇమిగ్రేషన్ నిరసనకారులకు, యాంటీ ఫాసిజం గ్రూపులకు మధ్య పెద్ద కొట్లాటే జరిగింది. దాన్ని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ఏకంగా పెప్పర్ స్ప్రేను కూడా వాడాల్సి వచ్చింది. అంతేకాకుండా గతంలో ఆదివాసీ క్యాంపు పైన దాడి చేసినప్పుడు కొంతమంది ముసుగులు వేసుకొని వచ్చి నేరుగా వాళ్లతో గొడవలకు దిగారు. అంటే గతంలో నిరసనలు ప్రశాంతంగా కాకుండా నేరుగా ఒకరిపై ఒకరు ఫిజికల్ అటాక్ కు పాల్పడే స్థాయికి వెళ్లాయి. ఇక ఇప్పుడు మళ్ళీ అదే నిరసన జ్వాల ఎగిసిపడుతోంది. అయితే ఈసారి గొడవలు తలెత్తకుండా చూసుకోవాలని, ప్లాన్ చేసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాళ్ళు తమ ర్యాలీలను శాంతియుతంగా తీసుకోవాలని చెప్తున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకొని పోలీసులు చెప్పినట్లుగా వేరు వేరు రూట్లలో వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా సిడ్నీలో అయితే ఆదివాసీల ర్యాలీ, ఆస్ట్రేలియా యునైట్స్ ర్యాలీ రెండు ఒకదానికొకటి ఎదురుపడకుండా ప్లాన్ చేసుకున్నారు. కానీ పోలీసులు మాత్రం పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏమాత్రం తేడా వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకోసం అదనపు అధికారాలు కూడా తీసుకున్నారు.